హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 5, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. మరి జూలై 5, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే, విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో మరి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఈ యొక్క బహుమతిని ఇస్తుంది. సో మరి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఇది ఒక జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డు, విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం. నెక్స్ట్ వచ్చేసి మరొక హెడ్లైన్ కరెంట్ అఫైర్స్లో చూస్తే, దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. లాన్సెట్ అనే ఒక జర్నల్ వాళ్ళు దేశంలో భారతదేశంలో ఒక 10 నగరాలలో అధ్యయనం చేయడం ద్వారా మరి ఒక కాలుష్య నివేదిక అనేది రావడం జరిగింది. దీనిపైన చూద్దామండి. జూలై 2024లో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన చేస్తున్నారు. జూలై 8 నుండి 10, 2024లో 2 దేశాల్లో పర్యటించడం జరుగుతుంది. రష్యా మరియు ఆస్ట్రియా దేశం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. కార్డియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఒక నివేదిక రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. హై డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్, వీటిపైనటువంటి హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్, మరి చెడు కొలెస్ట్రాల్ అండ్ ఒక గుడ్ కొలెస్ట్రాల్, దానికి సంబంధించినటువంటి విశేషాలపైన ఒక ఫస్ట్ టైం అనమాట కార్డియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఒక కొత్త గైడ్లైన్స్ రూపకల్పన చేయడం జరిగింది. దానిపైన చూద్దామండి. మరి అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధి కేరళలో వ్యాపించిన క్రమం, కేరళలో మరొక కేసు నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధి, దానికి సంబంధించిన విశేషం చూద్దాం. దానిపైనటువంటి ఎలా జరిగింది ఏంటో చూద్దామండి. అది ఏ రకమైనటువంటి వ్యాధి అనేది. 24వ SCO వార్షిక సదస్సు 2024 ఇది మనకి అస్థానంలో జరిగింది. మరి దీనికి మన భారత్ తరపున ఎవరు హాజరయ్యారు, అక్కడ జరుగుతున్న పరిణామం చూద్దామండి. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఢిల్లీలో ప్రధానితో సమావేశం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ సమావేశంలో కొన్ని వినపాలు చేయడం జరిగింది, కొన్ని రిక్వెస్ట్, దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఇవన్నీ మనకి జూలై 5, 2024లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. మరి విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి 2024 సంవత్సరానికి 2024 సంవత్సరానికి ఎవరికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ తమిళం రచయిత్రి, తమిళంలో ప్రఖ్యాతి చెందినటువంటి రచయిత్రి శివశంకరి గారికి ఈ యొక్క అవార్డుని ప్రకటించడం జరిగింది. 5 లక్షల రూపాయలతో పాటుగా జ్ఞాపికను కూడా అందజేస్తారు. ఈ యొక్క సంబంధించినటువంటి అవార్డుకి, ఈ సాహిత్య పురస్కారానికి. మరి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ఇచ్చే ఈ యొక్క అవార్డు 5 లక్షల రూపాయల నగదు జ్ఞాపిక ఇస్తారు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి ఉత్సవమైనటువంటి జూలై 29న జూలై 29, 2024న మరి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి జరుపుకుంటాం. ఆ రోజునే ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయబోతున్నారు. మరి శివశంకరి గారి యొక్క మరొక ప్రత్యేకత ఉందండి, సరస్వతి సమాన్ అవార్డు గ్రహీత అండి. మరి సరస్వతి సమాన్ అవార్డుని 2022 సంవత్సరానికి పొందడం జరిగింది. శివశంకరి గారు రాసినటువంటి పుస్తకం సూర్యవంశానికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగిందండి. ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డు. మరి విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి ఎందుకని పెట్టడం జరిగిందంటే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి విశ్వంబర అనే పుస్తకం చాలా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి పుస్తకం. అంతేకాకుండా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రెండవ తెలుగువారు. మరి వారి యొక్క జ్ఞాపకార్థం వారు సాహిత్య ప్రపంచానికి చేసిన సేవల గుర్తుగా శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు డాక్టర్ సి నారాయణ రెడ్డి జ్ఞాపకార్థం విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి మరి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఇస్తున్న నేపథ్యం మనకు ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇది మనకి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి మరొక విషయం ఈ సందర్భంగా చూసుకోవాలి, ఏంటంటే మనకు జ్ఞానపీఠ అవార్డు అని చెప్పేసి ఒక సంబంధించిన విషయం మనకు ఉంది. ఎందుకోసం అంటే వీరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అని చెప్పేసి కూడా అన్నాం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి జ్ఞానపీఠ అవార్డు అనేది మన భారతదేశం ఇచ్చే అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి జ్ఞానపీఠ అవార్డు. ఇంతవరకు జ్ఞానపీఠ అవార్డుని 3 తెలుగువారు పొందడం జరిగింది. ఒకరు వచ్చేసి మనకి విశ్వనాథ సత్యనారాయణ అండి. విశ్వనాథ సత్యనారాయణ గారికి పొందడం జరిగింది శ్రీ రామాయణ కల్పవృక్షం అనే ఒక సంబంధించినటువంటి పుస్తకానికి. అంతేకాకుండా తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, లేదా డాక్టర్ సి నారాయణ అని చెప్పేసి ముద్దుగా పిలుస్తాం, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది నారాయణ రెడ్డి గారు. దాంతోపాటుగా రావుర్ భరద్వాజ్ అండి, డాక్టర్ రావుర్ భరద్వాజ గారు వీరికి కూడా ఇవ్వడం జరిగింది 2012 సంవత్సరానికి. మొత్తం కూడా జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తెలుగు రచయితలు వచ్చేసి 3 అండి. ముగ్గురులో
వారి గురించి డిస్కస్ చేసినాం. మరొక విషయం ఈ సందర్భంగా అంటే జ్ఞానపీఠ అవార్డు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన దేశంలోని అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారం. మరొక విషయం ఏంటంటే ఇది మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భారతీయ భాషలకు కృషి చేసినందుకు గాను ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డుని అయితే ఓకేనా రామభద్రాచారి అనే సంస్కృత రచయితకి అండ్ గుల్జార్ అనే ఒక ఉర్దూ రచయితకి ఇద్దరు కూడా సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సరస్వతి సమాన్ అవార్డు. సో మరి కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చే సరస్వతి సమాన్ ప్రత్యేకత ఒకటి ఉందండి. సరస్వతి సమాన్ ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అంటే ఇది భారతదేశంలో ఏదైనా భాషకి ఇవ్వచ్చు, ఏదైనా భాష రచనకి ఇవ్వచ్చు సరస్వతి సమాన్ అవార్డుని. మరి ఒక సరస్వతి సమాన్ అవార్డుని ఇటీవల ఎవరు పొందడం జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ సో ప్రభవర్మ అని చెప్పేసి ఒక మలయాళం రచయితకి పొందడం జరిగింది. వారు రాసినటువంటి రౌద్ర సాత్వికం అనే పుస్తకానికి పొందడం జరిగింది. ఇక్కడ ఎప్పుడు మనకి కాంపిటేటర్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక అంశం ఎప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా మనం నేర్చుకుందాం. సరస్వతి సమాన్ అవార్డుని భారతదేశంలో ఏదైనా భాషకి ఇస్తారు. మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భారతీయ భాషలో దేనికైనా ఇస్తారు. సరస్వతి సమాన్ అవార్డు కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చేది. ఇంకొకటి వ్యాస్ సమాన్ అవార్డు ఉంటుందండి, వ్యాస్ సమాన్ అవార్డు. సో ఈ వ్యాస్ సమాన్ అవార్డు ప్రత్యేకత ఏంటంటే ఇది హిందీ భాష రచయితలకు మాత్రమే ఇస్తారు. అంటే అంటే హిందీలో ఒక సాహిత్యం పరంగా ఎవరైతే పుస్తకాలు రాస్తారో, హిందీ లిటరేచర్ రాస్తారో, హిందీ సాహిత్యం పైన రాస్తారో, హిందీ పుస్తకాలు రాస్తారో వారికి వ్యాస్ సమాన్ అవార్డు ఇస్తున్నారు. మరి రీసెంట్గా మనకి వ్యాస్ సమాన్ అవార్డుని పుష్పభారతి హిందీ రచయితకి ఇవ్వడం జరిగింది. వీరు రాసినటువంటి యాదెన్ ఏదండి యాదెన్ అనే పుష్పభారతి రీసెంట్గా వ్యాస్ సమాన్ అవార్డు పొందిన వారు ఎవరు అని చెప్పేసి అంటే పుష్పభారతి వీరు రాసినటువంటి పుస్తకం హిందీ పుస్తకం వచ్చేసి ఏంటంటే ఇక్కడ యాదెన్. సో యాదెన్ అనే ఒక పుస్తకానికి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. దేశంలో వాయు కాలుష్యం తీవ్రత పైన నివేదిక ఇవ్వడం జరిగింది లాన్సెట్ అనే సంస్థ వాళ్ళు. కానీ లాన్సెట్ అనే సంస్థ అండి. మరి లాన్సెట్ అనే సంస్థ ఓకేనండి. లాన్సెట్ అనే సంస్థ మరి ఇది ఒక లండన్కి చెందినటువంటి సంస్థ. మరి దీని ప్రత్యేకత చూసినట్లయితే ఇక్కడ సో మరి ఈ సంస్థ ఒక దేశంలో వాయు కాలుష్యం తీవ్రత పైన ఒక నివేదిక అనేది ఇస్తున్నారనమాట. సో మరి ఎలా అంటే కొన్ని నగరాల్లో ఒక 10 నగరాల్లో అధ్యయనం చేయడం జరిగింది. ప్రముఖంగా చూసినట్టయితే గుజరాత్లోని అహ్మదాబాద్ అండ్ కర్ణాటకలోని బెంగళూరు, తమిళనాడులోని చెన్నై, ఢిల్లీ అండ్ హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, పూణే, సిమ్లా, మనకి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మహారాష్ట్రలోని పూణే, మహారాష్ట్రలో 2 నగరాలు అన్నమాట ముంబై అండ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి. సో ఈ నగరాల్లో అధ్యయనం చేయడం జరిగింది. అంటే 2008 సంవత్సరం నుండి 2019 మధ్య అంటే సుమారు ఒక 12 సంవత్సరాల సంబంధించినటువంటి మొత్తం వాతావరణ పరిస్థితులు, వాయు కాలుష్యం పరిస్థితులు ఇవన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి ఫైనల్ ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే ఈ 10 నగరాల్లో కూడా దాదాపుగా ఒక సిమ్లా మినహా దాదాపుగా అన్ని నగరాల్లో కూడా ఈ యొక్క వాయు కాలుష్యంలో ఏంటంటే కాలుష్యం ఎలా అంటే అందులో ఉన్నటువంటి రేణువులు, దుమ్ము, ధూళి వాటిని మనం PM పర్టికులేట్ మ్యాటర్ అని పిలుస్తామన్నమాట. అలా PM 2.5 అంటే పర్టికులేట్ మ్యాటర్ అని చెప్పేసి అంటాం. ఒక సంబంధించిన ఒక ఏరియాని తీసుకొని ఈ ఏరియాలో ఎన్ని రేణువులు ఉన్నాయి, ఎన్ని దుమ్ము ఉంది, ఆ దుమ్ము ధూళి అంతా కూడా కాలుష్యం కింద తీసుకొని ఆ 2.5గా నమోదు చేస్తారు. 2.5 కన్నా ఎక్కువగా ఉంది ఆ ఏరియాలో దుమ్ము ధూళి అన్నప్పుడు అది కాలుష్యంగా చెందినటువంటి ప్రాంతంగా మనం ప్రకటిస్తారనమాట. ఈ యొక్క మన కాలుష్యం విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంబంధించిన నిబంధనల మేరకు ఇలా చూస్తే ఢిల్లీలో సగటున ప్రతి ఏడాది కూడా 11.5% మరణాలకు కాలుష్యమే కారణము అని చెప్పేసి ఇక్కడ ఈ లాన్సెట్ అనే పత్రిక ప్రకటించడం జరిగిందండి. లాన్సెట్ అధ్యయనం ప్రకారం అనమాట. లాన్సెట్ ఒక జర్నల్, ఇది ఒక పత్రిక, ఒక మ్యాగజైన్ అనమాట. ఇది ఎక్కువగా కూడా ఒక శాస్త్ర సాంకేతిక సంబంధించిన అంశాలని, పర్యావరణం సంబంధించిన అంశాలని, ఆరోగ్యరంగమైనటువంటి అంశాలని ఇలాంటి వాటిని చెప్తుందన్నమాట. రిలీజ్ చేస్తుంటుంది రిపోర్ట్స్ని. మరి ఢిల్లీలో సగటున ప్రతి ఏడాది 11.5% ఏదైతే డెత్స్ ఉన్నాయో అవన్నీ కూడా బికాజ్ ఆఫ్ ది డ్యూ టు ఒక పొల్యూషన్ వల్లనే జరుగుతున్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది. సో మరి హైదరాబాదులో అయితే సగటున ప్రతి ఏడాది 5.6% మరణాలకు కాలుష్యమే కారణమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి సిమ్లాలో, హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో అయితే అత్యల్పంగా సంవత్సరానికి 59 మరణాలు మాత్రమే అవుతున్నాయి. ఇది కొంచెం కాలుష్యం కాలుష్యం వల్లనే జరుగుతున్నాయి 59 మరణాలు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 10 నగరాల్లో జాబితా చూసినట్టయితే ఎక్కువగా ఏ నగరాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ ఇలా ఉంది, తక్కువగా వచ్చేసి సిమ్లాలో ఉంది అని చెప్పేసి ఈ డేటాను తీసుకోవడం జరిగింది. ఇలా
ఇలా ప్రతి కాన్సెప్ట్ ఆధారితంగా అంటే ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. దేశంలో వాయు కాలుష్యం తీవ్రత పైన సో లాన్సెట్ నివేదికని ఇటీవల ప్రకటించడం జరిగింది జూలై 2024లో. దీనికి సంబంధించిన విషయాల్లో సరికానిది ఏంది, సరైనది ఏంది అన్నప్పుడు ఈ మొత్తం ఇంపార్టెంట్. అంటే 10 నగరాల్లో అధ్యయనం చేశారు. ఒక పర్టికులేట్ మ్యాటర్ PM 2.5 కన్నా ఎక్కువగా ఉంటే అక్కడ కాలుష్యం చెందిందిగా మనం భావిస్తాం. 2008 నుండి 2019 మధ్య డేటాను తీసుకోవడం జరిగింది. సో హైదరాబాద్లో సగటున ఇలా జరుగుతుంది. అండ్ ఢిల్లీలో సగటున ప్రతి ఏడాది 11.5% మరణాలకు కాలుష్యమే కారణం. అతి తక్కువగా ఈ కాలుష్యం వల్ల అంటే మరణాలు జరుగుతున్నటువంటి 10 నగరాల జాబితాలో సిమ్లా అనేది చివరి ప్లేస్లో ఉంది. సో 59 మరణాలు సిమ్లాలో కారణం. సంవత్సరానికంటే ఆ కాలుష్యం వల్ల ఒక 59 మరణాలు జరుగుతున్నాయి సిమ్లాలో అని చెప్పడం జరిగింది. ఇది లాన్సెట్ నివేదిక అండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. అంటే లాన్సెట్ నివేదికలు కానివ్వండి, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి IQAir సంస్థ వాళ్ళు, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి IQAir అనే సంస్థల యొక్క నివేదికలు కూడా ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క వాతావరణం పైన జరుగుతున్న నివేదికల పైన సో ఖచ్చితంగా మనం ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 8 నుండి 10 2024లో సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో విదేశీ పర్యటన చేయబోతున్నారు. అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జూన్ 9, 2024న సో మరి మూడవసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మూడవసారి సో పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా. మరి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటనని మరి గమనించిన జూన్ 13 to 15 మరి తొలిసారిగా విదేశీ పర్యటన ఎక్కడ చేయడం జరిగిందంటే ఇటలీకి వెళ్ళడం జరిగింది. ఇటలీలోని అపూలియా అనే ఒక ప్రాంతంలో జరిగినటువంటి బొగ్నాజియా అనే ఒక రిసార్ట్స్లో 50వ G7 సదస్సులో పాల్గొనడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. సో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరి తొలిసారిగా ఏ దేశంలో పర్యటించడం జరిగిందంటే ఇటలీ దేశంలో. తర్వాత ఇప్పుడు వారు ఎక్కడ పర్యటించబోతున్నారంటే ఇక్కడ 2 దేశాలండి. ఇప్పుడు రెండో విదేశీ పర్యటన ఏదంటే అది రష్యా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రియా దేశంలో పర్యటించబోతున్నారు. సో రష్యా సో మరి 22వ ఈ రష్యాలో ఏ విషయంలో వాళ్ళు చర్చించబోతున్నారు, ఏ సమావేశానికి హాజరు కాబోతున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ 22వ భారత రష్యా వార్షిక సమావేశం. ఏంటి ఒక యాన్యువల్ మీటింగ్ ఏంటంటే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఒక సమావేశం ఇక్కడ జరిగింది అనుకోండి న్యూఢిల్లీలో మన భారతదేశంలో, మరో సమావేశం మాస్కోలో జరుగుతుంది. ఇది మనకి గతంలో మన భారతదేశంలో జరిగింది, ఇప్పుడు మనకి రష్యాలో జరుగుతుంది. ఇలా 22వ భారత రష్యా వార్షిక సమావేశానికి ఈసారి ఏ దేశం హోస్ట్ చేసిందంటే రష్యాలో ఇప్పుడు ఒక మాస్కో నగరం అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రియా దేశం ఈ యొక్క రష్యా పర్యటన తర్వాత మళ్ళీ ఈ జూలై 8 నుండి 10 మధ్యలోనే ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆస్ట్రియా దేశ పర్యటన కూడా వెళ్తున్నారు. సో ఆస్ట్రియా దేశ పర్యటనకు వెళ్ళడం సంబంధించినటువంటి అంటే 41 ఇయర్స్ నుండి ఎవరు కూడా వెళ్ళలేదు. అంటే 41 ఇయర్స్ తర్వాత ఆస్ట్రియా పర్యటనకు వెళ్తున్నటువంటి ప్రధానిగా సో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా గుర్తించబడ్డారన్నమాట. ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకోసమండి ఇక్కడ సో మరి భారత రష్యాల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాలు, భారత రష్యాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు అనేది చాలా బలోపేతంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు అనమాట. ఎందుకోసమంటే గత రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సో మరి భారత ప్రధాని సో మరి రష్యా సంబంధించినటువంటి విషయంలో ఒకసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది 2022లో. అలాంటి టైంలో కదా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బేస్ చేసుకొని సో దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ ది వార్, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ది డిస్కషన్స్ అనే మాట ఉందో అది చాలా సో పాపులర్ కావడం నేపథ్యం అన్నమాట. ఇలాంటి సందర్భంలో మరి భారత ప్రధాని రష్యా దేశానికి వెళ్ళడం ప్రాముఖ్యత ఉంది. మరొక విషయం ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యాను ఈ యొక్క పర్టికులర్గా అమెరికా నేతృత్వంలో రష్యాని ఆర్థికంగా బలహీనం చేయాలనే ఉద్దేశంతో మరి స్విఫ్ట్ నుండి రష్యాను బహిష్కరించుకోవడం జరిగిందనమాట. గతంలోనే రష్యా బహిష్కరించబడింది, కానీ భారతదేశం మాత్రం రష్యాతో కొన్ని వాణిజ్య సంబంధాలు కూడా మెయింటైన్ చేస్తున్న సందర్భం. ఎన్నో దేశాలు రష్యా పైన ఆంక్షలు విధించినప్పుడు కూడా సో మనకి రష్యా మనకు ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంగా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే ముడి చవును మనం కొనుగోలు చేసుకున్నటువంటి సందర్భం ఇటీవల కాలంలో మనం న్యూస్లో చూసాం. రష్యాని ఏకాకి చేయాలని అమెరికా సో ఒక కక్ష కట్టిన నేపథ్యంలో స్విఫ్ట్ నుండి బహిష్కరించింది రష్యాను. స్విఫ్ట్ అంటే ఇక్కడ అంతర్జాతీయ లావాదేవీల ఒక వాణిజ్య సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు స్విఫ్ట్ అనమాట. స్విఫ్ట్ అనగా సొసైటీ ఫర్ ది వరల్డ్ వైడ్
ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని కూడా బహిష్కరించుకోవడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యం అండి. ఇలాంటి నేపథ్యంలో వెళ్ళడం అనేది మనకు రష్యా పర్యటనకి వెళ్ళడం అనేది ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది. ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి కానివ్వండి లేదా G7 దేశాలు కానివ్వండి, చాలా దేశాలు కూడా సో రష్యా ఉక్రెయిన్లో ఒక శాంతి సంబంధాలు ఉండాలి, ఒక శాంతి పరిరక్షణ కావాలని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యం. సో యుద్ధం ప్రారంభించడం ఒక ఎత్తు అయితే ఆ యుద్ధాన్ని ఎలా ముగించాలనేది ఒకటి ఉండాలని చెప్పేసి ఇప్పుడు సో ప్రపంచ దేశాలన్నీ కూడా సో దౌత్యం నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. సో మరి ఇది ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మరి ఎక్కడ ముగింపు పడుతుందో చూద్దామండి. ఇది మనకైతే ఈ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఏదైనా స్టేట్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒప్పందాలు కానివ్వండి, అవి జరిగినప్పుడు మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి రష్యాకు ప్రజెంట్ అయితే మనకు తెలుసు ఫ్రెండ్స్, 5వసారి రష్యాకు ప్రజెంట్ మనకి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు సో వ్లాదిమిర్ పుతిన్ అండి. సో వ్లాదిమిర్ పుతిన్ సో రష్యాకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇక నెక్స్ట్ మనకి రష్యా గురించి చెప్తున్నప్పుడు రష్యా రాజధాని వచ్చేసి మాస్కో, రష్యా కరెన్సీ వచ్చేసి సో రష్యా కరెన్సీ అండి, ఏదండి రూబుల్ అండి, రష్యా కరెన్సీ రూబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రష్యా యొక్క పార్లమెంట్ పేరు డ్యూమా, అండ్ రష్యా యొక్క ఒక అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనం వచ్చేసి క్రెమ్లిన్. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఓకేనా, ఇవన్నీ కొన్ని కరెంట్ అఫైర్స్ గ్రూప్స్ వాళ్ళకి, తర్వాత కొన్ని కరెంట్ అఫైర్స్ ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా ఇంకా ఆల్ కాంపిటేటివ్ కూడా ఉపయోగపడాలి. SSC CGL లాంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి, అండ్ MTS లాంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఒక మల్టీ టాస్క్ స్టాఫ్ కానివ్వండి, RPF లాంటి ఎగ్జామ్స్ వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. అలాంటప్పుడు కొన్ని స్టాక్ జీకే పరంగా కూడా అడిగే అవకాశం ఉన్న నేపథ్యం ఉంటుంది కాబట్టి అవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనే, ఇంకా ఆస్ట్రియా దేశం కూడా వెళ్తున్నారు. ఆస్ట్రియా ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ఆస్ట్రియా అండి. ఓకేనా, ఈ ఆస్ట్రేలియా వేరే, ఆస్ట్రియా దేశం వేరే. ఆస్ట్రియా దేశ రాజధాని వచ్చేసి వియన్నా అండి. ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా. ఇక్కడ అంతర్జాతీయ ఒక సంస్థ ఉందండి, ఒక IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనే సంస్థ మరి ఆస్ట్రియా రాజధాని, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఒక్కోసారి సంస్థలు నెలకొల్పినటువంటి ప్రాంతాలపైన లేకపోతే హెడ్ క్వార్టర్స్ పైన అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధి అండి. అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధి. మరి కేరళలో ఒక కోజికోడ్ ప్రాంతంలో ఈ వ్యాధి ఒకరికి రావడం ద్వారా ఒక పిల్లవాడు చనిపోవడం జరిగిందనమాట. అంటే ఇది ఏంటంటే మెదడును తినే అమీబా అండి. ఇది మెదడును తినే అంటే అమీబా అంటే ప్రోటోజో వర్గానికి చెందినటువంటి ఒక పరాన్నజీవి అని చెప్పొచ్చు. ఈ మెదడును తినే అమీబా ఈ కోజికోడ్లో రావడం ద్వారా సో ఒక అబ్బాయి ఏమైందంటే అతనికి ఇలా హాస్పిటల్ చేయడం ద్వారా ఫైనల్గా గుర్తించింది ఏంటంటే ఈ అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వచ్చిందని చెప్పి గుర్తించడం జరిగింది. 2017, 2023 సంవత్సరాల్లో కూడా కేరళలో ఈ తరహా కేసులు వచ్చినాయి. ఇప్పుడు 2024లో ఇది 3వ కేసు అనమాట. కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ వ్యాధి అనేది రావడం జరిగింది, అక్కడ ఒక మరణం సంభవించడం జరిగిందంటే కేరళలండి. సో ఆ పాయింట్ అంటే చాలా రకాలు కూడా మనం చూసినట్లయితే కేరళలో భారతదేశంలో ఫస్ట్ టైం అక్కడే చాలా వ్యాపిస్తున్నాయి. గతంలో కూడా మనం చూసినాం 2020లో ఫస్ట్ కరోనా కేసు కూడా కేరళలోనే నమోదు కావడం జరిగిందనమాట. సో అలాంటి నేపథ్యం. ఓకే, మరికొంత విషయం చూద్దామండి. ఇక కేరళ అంటున్నాం కాబట్టి కేరళ కన్నా కొన్ని స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఇంతకు చెప్పినట్టు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి చాలామంది కేరళని మన ఇక్కడ స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఏదండి స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ది ఇండియా అని కేరళని పిలుస్తాం. అండ్ ఇంకా మరికొన్ని విషయాలు చూసినట్టయితే ఇక్కడ మరి ఇటీవల కాలంలో కేరళ పేరును కేరళంగా మారుస్తూ ఆ రాష్ట్రం ఒక శాసనసభ నిర్ణయం తీసుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్గా ఉన్న విషయం గమనించండి. అండ్ కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్ అండి. పినరాయి విజయన్ ఆ నేపథ్యం చూసుకుంటూ కేరళ నుండి భారతీయ జనతా పార్టీ నుండి తొలిసారిగా ఒక లోకసభ సభ్యుడు కావడం జరిగింది త్రిశూర్ నుండి. మరి కేరళ నుండి త్రిశూర్ నుండి లోకసభ సభ్యుడిగా గెలిచిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరంటే సురేష్ గోపి అండి. వారు కేంద్ర మంత్రివర్గంలో కూడా సభ్యుడిగా ఉండడం జరిగింది. సురేష్ గోపి మలయాళం నటుడు. సో భారతదేశమే కాదు ప్రపంచంలోనే తొలి సౌరయుత విమానాశ్రయం అనేది ప్రపంచంలో తొలి సౌరయుత విమానాశ్రయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే అది ఒక కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. 24వ SCO వార్షిక సదస్సు 2024లో ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటే అస్తానాలో జరిగిందండి. అస్తానాలో జరిగింది. అది కజకిస్తాన్ రాజధాని అస్తానా అండి. గతంలో కజకిస్తాన్ రాజధాని అస్తానా, గతంలో నూరు సుల్తాన్గా కూడా ఉండేది. నూరు సుల్తాన్
యాక్చువల్గా ఈ ఆస్థాన పాత పేరు వచ్చేసి నూర్ సుల్తాన్. ఇది కొన్ని రోజుల పాటు నూర్ సుల్తాన్గా పేరు మార్చుకొని మళ్ళీ ఇప్పుడు ఒక ఆస్థానగా పిలుస్తున్నారు అన్నమాట. కాబట్టి సో ఆస్థాన పాత పేరు నూర్ సుల్తాన్. యాక్చువల్గా ఫస్ట్ కజకిస్తాన్ రాజధాని ఆస్థానం ఉండేది. తర్వాత ఆ దేశ అధ్యక్షుడి పేరు మీద నూర్ సుల్తాన్గా మార్చారు జ్ఞాపకార్థం. తర్వాత మళ్ళీ నూర్ సుల్తాన్ ప్లేస్లో సో మరి కజకిస్తాన్ రాజధాని ఆస్థానంగా పేరు మార్చడం జరిగింది. మరి ఇది 24వ SCO సమావేశం. భారత్ తరపున సుబ్రహ్మణ్య జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. సో దాంతోపాటుగా మనం చూసినట్లయితే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అండ్ రష్యా అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ అండ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చేసి షెహబాజ్ షరీఫ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఆంటోనీ గుటెరెస్ లాంటి ఒక ప్రముఖులు దీనికి హాజరు కావడం జరిగింది. సో మరొక విషయం గమనించినట్లయితే ఇప్పుడు బెలారస్ దేశం కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరడం జరిగింది. 2025లో షాంఘై కోఆపరేషన్ సదస్సు అనేది సో పాకిస్తాన్ నిర్వహించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. సో ప్రముఖంగా ఉగ్రవాదం పైన తర్వాత సంబంధించిన విషయాలపైన ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలనే ప్రధాన అంశం పైన ఇందులో చర్చించడం జరిగిందనమాట. మరి SCO అని చెప్పేసి అంటే ఏంటంటే ఇక్కడ ఇదొక అంతర్జాతీయ కూటమి అండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘై సహకార సంస్థ అని చెప్పేసి అంటాం. ఈ సంస్థను 2001లో బీజింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. పొలిటికల్ కోఆపరేషన్, ఎకనమిక్ కోఆపరేషన్, సెక్యూరిటీ కోఆపరేషన్ ఈ 3 ప్రధానమైన అంశాలతో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సంస్థ అండి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ షాంఘై సహకార సంస్థ 2001లో సో ఏర్పాటు చేసిన నేపథ్యం సో మరి బీజింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్లయితే చైనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి రష్యా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కజకిస్తాన్ అండి. కజకిస్తాన్, తర్వాత కిర్గిజిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, దాంతోపాటుగా తజకిస్తాన్ అండి. ఇదండి తజకిస్తాన్తో పాటుగా సో మరి ఉజ్బెకిస్తాన్ చేరడం జరిగింది. తర్వాత క్రమంలో 2017లో భారత్ మరియు సో పాకిస్తాన్ దేశాలు ఇందులో సభ్య దేశాలు చేరడం జరిగింది. తర్వాత క్రమంలో ఇరాన్ దేశం చేరిందని 2021లో ఇప్పుడు బెలారస్ దేశం కూడా చేరింది. మొత్తం కూడా ఇప్పుడు SCOలో సభ్య దేశాల సంఖ్య 10కి చేరినట్టు భావించవచ్చు అనమాట. అంటే అధికారమైనటువంటి సమాచారం ప్రకారం మరి బెలారస్ ఎన్నో దేశం అంటే 10వ దేశంగా చేరింది SCOలో. ఆ విషయం గమనిస్తూ ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. షాంఘై సహకార సంస్థలో సో సభ్య దేశాల సంఖ్య ఏంది, చేరింది ఏంది, లేనిది ఏంది ఇలా అడిగినప్పుడు ఆ విషయం గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇయర్ మరి SCO సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారంటే పాకిస్తాన్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ ప్రధాని అయితే షెహబాజ్ షరీఫ్ సో మనకి ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది. అక్కడ అధికారికంగా ధృవీకరించుకోవడం కూడా జరిగింది అనమాట. త్వరలోనే అంటే 2025లో SCO సమావేశం అనేది అక్కడ జరుగుతుంది. సదస్సులో ఉన్నటువంటి అంశాలు ఎవరు హాజరయ్యారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశం తరపు నుండి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్టర్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అఫేర్స్ అయినటువంటి ఎవరండి మాజీ IFS అధికారి అయిన సుబ్రహ్మణ్య జయశంకర్ గారు ఈ సదస్సుకు హాజరు కావడం జరిగింది. అంతేకాకుండా సుబ్రహ్మణ్య జయశంకర్ గారు చైనా విదేశాంగ మంత్రి అయినటువంటి లీ వాంగ్తో కూడా కలిసి ద్వైపాక్షిక చర్చలు చేపట్టడం జరిగిందనమాట. వాస్తవాదైన రేఖని మనం గౌరవించుకుందామని చెప్పేసి ఒక ప్రతిపాదనను చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జూన్ 12 2024న నవ్యాంధ్రకి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలుపుకుంటే 4వసారి ముఖ్యమంత్రి నియమితులు కావడం జరిగింది. బాధ్యతలు చేపట్టడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి హోదాలు తొలిసారిగా రాష్ట్ర రాజధాని అయినటువంటి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలపైన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో కూడినటువంటి వినతి పత్రాలని చేయడం జరిగిందనమాట. ఆ క్రమంలో మనకు ప్రధానంగా చాలా పేపర్లు దానిపైన రావడం జరిగింది. ప్రధానిని చంద్రబాబు గారు సాయం కోరినటువంటి 7 ప్రధాన అంశాలు ఉన్నాయి, వాటిపైన ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే స్వల్పకాలానికి రాష్ట్రానికి ఆర్థికంగా ఇవ్వడం. ఎందుకోసం ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్గా కూడా మీరు ఆలోచించి కొన్ని మాకు సహాయం చేయండి ఆర్థికంగా అని చెప్పేసి అడగడం జరిగింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలి, డయాఫ్రామ్ వాల్ కానివ్వండి. అంతేకాకుండా పునర్నిర్మాణం చేయడంతో పాటుగా ఏ టైం వరకు మనం దాన్ని పూర్తి చేయగలుగుతాం, దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయండి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేసుకోవాలి,
అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి క్రమంలో మాకు చేయూతనివ్వండి అని చెప్పేసి. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధి, పర్టికులర్గా తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి కొన్ని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. తద్వారా లక్షలాది మందికి ఉపాధి వస్తుంది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాలకు మూలధన వ్యయం అందించే ప్రత్యేక పథకం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చినట్లయితే మేము పునర్నిర్మాణం చేసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా బుందేల్ఖండ్, సో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఏదైతే వెనుకబాటు ప్రాంతం ఉన్నటువంటి బుందేల్ఖండ్లో సో కేంద్ర ప్రభుత్వం కొంచెం ప్యాకేజీని ప్రకటించింది గతంలో. అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ కూడా బుందేల్ఖండ్ ప్యాకేజీ తరహాలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఏదైతే మీ నిధులు సమకూరుస్తున్నారో మాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి చేయూతనివ్వండి అని చెప్పేసి ఇలా 7 అంశాలతో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని సో ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సో చంద్రబాబు నాయుడు గారు సో ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక అంశంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రాంతీయ అంశాల్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి మచిలీపట్నంలో అంటే ఈ పర్యటనలో భాగంగా ఏంటంటే కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పురి గారు ఆమోదించినట్టు మనం న్యూస్లో ఉంది. ఏంటంటే త్వరలో అధికారిక ప్రకటన రావాలి. సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL ఈ సంస్థ వాళ్ళు ఒక రిఫైనరీ అని చెప్పేసి అంటే అక్కడ శుద్ధి చేయడం అన్నమాట క్రూడ్ ఆయిల్ని. అలాంటి ఒక రిఫైనరీ కేంద్రాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్టు మనకు న్యూస్లో రావడం జరిగింది. హర్దీప్ సింగ్ పురి ఆమోదించారు. అయితే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు ఆమోదించినట్టు. అంతేకాకుండా ఇది త్వరలోనే హర్దీప్ సింగ్ పురి అంటే త్వరలోనే ఆ మంత్రిత్వ శాఖ కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేయబోతుందని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఒక్కోసారి ప్రతిపాదన దశలో ఉన్నటువంటి వాటి కూడా అడుగుతున్నాడు కాబట్టి ఇంపార్టెన్స్ చూసుకోవాలి. మరొకటి ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర రాజధాని అమరావతిలో మనకి XLRI అనే ఒక బిజినెస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. సో అవి వాటి ఏర్పాటు పైన మనం చూద్దామండి. ఇవైతే మచిలీపట్నంలో BPCL రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రకటించడం జరిగింది. ఇంకా అధికారికంగా అంటే వాళ్ళు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, ప్రకటిస్తారు త్వరలోనే. ఇక ప్రపంచంలోనే మొదటిసారిగా 3D హోలోగ్రామ్స్తో కరెన్సీని ముద్రించడం జరిగింది జపాన్ దేశం. అంటే నకిలీ నోట్ల బెడదను అరికట్టడం అనే ప్రధానమైన ఉద్దేశంతో 20 సంవత్సరాల తర్వాత అంటే 20 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ముద్రించడం జరుగుతుంది అన్నమాట. గతంలో హోలోగ్రామ్స్ లేకుండే నకిలీ కరెన్సీ రాకుండా ఇలా ముద్రిస్తున్నారు. 10,000 yen నోటు అండ్ 5,000 yen నోటు అండ్ 1000 రూపాయలు అనకూడదు yen నోట్లు అనమాట. 10,000 yen కరెన్సీ నోటు అండ్ 5,000 yen కరెన్సీ నోటు అండ్ 1,000 yen కరెన్సీ నోట్ అని అలా విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక హోలోగ్రామ్గా మనకు ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే కొన్ని వస్తువు కొంటున్నప్పుడు హోలోగ్రామ్ ఇస్తారు కదా, పుస్తకాలు కానీ కొన్ని ఉంటున్నప్పుడు, అదేవిధంగా దీనిపైన ఒక హోలోగ్రామ్ను ముద్రించడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే నకిలీ నోట్లను ముద్రించడం చాలా కష్టమవుతుందని చెప్పేసి జపాన్ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇటీవల కాలంలో ప్రపంచంలో మొదటిసారిగా 3D హోలోగ్రామ్స్తో ఒక కరెన్సీని ముద్రించినటువంటి దేశం ఏదంటప్పుడు అది జపాన్ దేశం అనే విషయం గమనించండి. జపాన్ దేశ కరెన్సీ వచ్చేసి ఏంటంటే yen అండ్ జపాన్ దేశ కరెన్సీ ఎన్ అయితే జపాన్ పాత పేరు వచ్చేసి నిప్పన్ అండి. జపాన్ పాత పేరు నిప్పన్. జపాన్ యొక్క పార్లమెంట్ పేరు వచ్చేసి డైట్ అండ్ జపాన్ యొక్క కరెన్సీ ఆల్రెడీ చెప్పుకున్న yen అండ్ జపాన్ ప్రస్తుత ప్రధాని వచ్చేసి ఫుమియో కిషిదా అండి. ఫుమియో కిషిదా అనేవారు జపాన్కి ప్రజెంట్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. ఇక 16వ నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసాలండి. భారత్ మంగోలియా దేశాల మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలు. భారత్ మంగోలియా దేశాల మధ్య జరిగే మిలిటరీ విన్యాసాలు వచ్చేసి మనం సైనిక విన్యాసాలని మనం నొమాడిక్ ఎలిఫెంట్ విన్యాసాలను పిలుస్తాం. జూలై 3, 2024 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఇది మేఘాలయలోని ఉమ్రై ప్రాంతంలో. ఇది ఎన్నవ దశ విన్యాసాలంటే ఇవి 16వ విన్యాసాలండి. విన్యాసాల విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్న నేపథ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి. ఇక్కడ దినింది దేశింగు. ఏంటండి దినింది దేశింగు అని చెప్పేసి అంటే వీరు భారత స్విమ్మర్, కర్ణాటకకు చెందినవారు. ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వీరు 14 years అండి. సో మీరు ఒలింపిక్స్లో ఆడే అవకాశం అనేది రావడం జరిగింది. ఈసారి 2024లో ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నటువంటి 2024 ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఈ ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకి సో భారత్ తరపున అథ్లెట్స్ బయలుదేరుతూ ఉన్నారు. ఈ క్రమంలో 200 మీటర్ల ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్లో అర్హత సాధించినటువంటి అతి చిన్న ప్లేయర్ ఎవరంటే వారే దినింది దేశింగు. వీరు కర్ణాటకకు చెందినవారు. సో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనబోతున్నారు అనమాట. కాబట్టి ఆ నేపథ్యం ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. ఇవ్వండి మనకి జూలై 5, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.